మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యమును దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, చేయగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు దేవుడు ఏ మాటలైతే నియమించున్నాడో వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు మరి ఆరాధన చేసుకుందాం. ఆరాధన చాలా బాగుంటుంది దేవుని పిల్లారా. దేవునికి సంతోషం, మనకు ఆనందం కలిగజేసి ఆరాధన. కళ్ళు మూసుకుంటూ ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయని రాయబడింది దేవుని పిల్లారా. అంటే దేవుని దృష్టి కంట మీరు మర్చిపోవద్దు. నేను చెప్తున్నది మీరు వినండి. ఒక్క దినమంట 1000 సంవత్సరాల్లా కనపడుతుందంట. 1000 సంవత్సరాలు ఒక్క దినములాగా ఉన్నాయంట దేవుని పిల్లారా. మనకి 1000 సంవత్సరాలు అంటే ఎంతో గొప్ప, ఏమండి 4 సంవత్సరాలు గడిచినట్టు గొప్పగా ఫీల్ అవుతాం మనం. కానీ దేవుడి దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్క దినము వల్లే కనపడతాయి అంట దేవుని పిల్లారా. అది గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో దేవుడి సన్నిధానానికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఎన్ని దినాలైతే నువ్వు ఎగ్గొడుతున్నావో అన్ని సంవత్సరాలు, అన్ని 1000 దినాలు నీ జీవితంలో ఉంచి నువ్వు బయటికి పంపించేసినట్టే. అన్ని 1000 దినాలు నువ్వు తిన్న ఆహారానికి, తాగిన నీటికి, పీల్చుకున్న గాలికి నువ్వు లెక్క చెప్పాలి దేవుని పిల్లారు. అందుకని 1000 దినములు ఒక దినముగాను, ఒక్క దినము 1000 దినములుగాను దేవుడు నియమించున్నాడు భూమి మీద మనకి. కనుక ప్రతి నిమిషం కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి, ఆయన యందు, ఆయన మాటలందు తృష్ణ కలిగిన వారై దివారాత్రులు ప్రార్థన చేస్తూ అందరి క్షేమము కోరుకుండే వారిగా మనము ఉంటే ఈ భూమి మీద బతికి బట్టగట్టి ఆరోగ్యం గలవారమై తిరిగి ప్రభు సన్నిధానంలోకి వెళ్ళేంత వరకు కూడా మనము మన కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటాము దేవుని పిల్లలు. కనుక నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడు సన్నిధానంలో గడిపే దినాలు నువ్వు పోగొట్టుకోకుండా, ఆయన చేతుల్లో పడకుండా భూమి మీద బిడ్డలందరూ ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. 1000 దినములు ఒక దినముగాను, 1000 దినములు నీ దృష్టిలో ఉన్నాయి కనుక తండ్రి, మేము ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేవాడి అల్పకాలము భవిష్యత్తు తండ్రి మాది. కనుకనైనా భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూ నీ సన్నిధానంలో గడిపే విషయంలో అశ్రద్ధ చేయక, నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే విషయంలో అశ్రద్ధ చేయక తండ్రి, దివారాత్రులు కేవలం నీ దైవాలని తింటున్నాం, తాగుతున్నాం, బ్రతుకుతున్నామని నమ్మి తండ్రి, దివారాత్రులు కుటుంబాలుగా నీ సన్నిధానంలో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యమే మనం అడుగుతూ, కుటుంబాల్లో నెమ్మదిని, ఒకళ్ళ మధ్యన ఒకళ్ళ ఐక్యతను, ఆరోగ్యంలో దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.